దావీదు యొక్క జీవితాన్ని చూసినట్లయితే 2 సమూయేలు 11 అధ్యాయము 2-4 వచనాలు చూసినట్లయితే వ్యభిచారి అని ఉంది దావీదుని గురించి. అంత మాత్రమే కాకుండా మరి ఉరియాని చంపించినాడు, హంతకుడుగా ఉన్నాడు. మరి అవన్నీ మనం చదువుకుంటూ వెళ్తే అటువంటి దావీదు 51 కీర్తనలో ఏమంటున్నాడంటే, ప్రభువా అతిక్రమములు నాకు తెలిసై ఉన్నాయి ప్రభువా, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది ప్రభువా, నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను ప్రభువా అని తన పాపనంత వేదనతో దుఃఖముతో దావీదు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. ప్రభువా నేను పాపిని అని చెప్పి మరి దావీదు 51 కీర్తనలో మరి తన పాపాన్ని ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతున్నాడు దావీదు. మనం కూడా మన పాపాన్ని కప్పుకోకుండా మన పాపాన్ని మనం ఒప్పుకున్నట్లయితే దావీదుని ఆశీర్వదించినట్లుగా దేవుడు అన్ని అవలక్షణాలున్న దావీదుని మరి రక్షించుకొని దావీదు నా హృదయానుసారుడని గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు దేవుడు. కాబట్టి దావీదుని మన అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సి మరి మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం. ఎందుకంటే యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. దేవుడు మన మధ్య ఆత్మస్వరూపిగా ఉన్నాడు. అక్షరాల రూపంలో ఆత్మస్వరూపిగా దేవుడి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాడు. నీతో నాతో మాట్లాడుతున్నాడు. పాపమునికి ఏ విధంగా ఒప్పుకున్నాడు, మనము కూడా మరి ఒక ఆదర్శంగా దేవుడు మన జీవితాన్ని చూపిస్తున్నాడు. అలా